ఇక స్వేచ్ఛ చూద్దాం మనం. స్వేచ్ఛలో దేని గురించి ప్రధానంగా రాశారంటే, మొహల్ చోక్సీ అరెస్ట్, బెల్జియం పోలీసుల అదుపులో రుణాయిగ వేతదారు, భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు అరెస్ట్, అప్పగింత విజ్ఞప్తిని పరిశీలిస్తున్న ప్రకటన, అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ వేసే ఛాన్స్ అట. లక్నోకు షాక్, చెన్నై ఓటములకు బ్రేక్, ఎట్టకేలకు గెలిచిన సిఎస్కే 5 ఓటముల తర్వాత విజయం, శివం దుబే ధోని మెరుపులు, ట్రాక్లోకి పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్. కానీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఉపయోగం లేకుండా పోయింది, ఓడిపోయారు కదా ఎల్ఎస్జీ. ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు, మరి ఎందుకో నాకు అర్థం కాల. మొన్న పటేల్, నిన్న పివి, నేడు అంబేద్కర్, కాషాయ వ్యూహం, కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలు, అంది వచ్చిన ప్రతి అంశంతో రాజకీయం, కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం, పాత విషయాలు ప్రజలకు వివరించాలని నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు, దళిత ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాలట. నేనేమంటున్నారు, రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని భట్టి గారు చెప్తుంటే, అంబేద్కర్ గారికి అడుగడుగున అవమానం జరిగింది, కాంగ్రెస్ది నీచమైన మనస్తత్వం, అంబేద్కర్ అంత్యక్రియలను వివక్ష, కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం అని కవితక్క చెప్తున్నారు, అంబేద్కర్ని అవమానిస్తారా అని. సో ఇక భూమికి భూదార్, ఆధార్ తరహాలోనే ప్రత్యేక కార్డ్, ధరణి ప్రజల పాలిట భూతం, చట్టాలను మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టారు, రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించారు, గతంలో తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూభారతి. ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దీనికి మార్గదర్శకాలు విడుదల చేశారు. సో దీని తర్వాత దేశానికే ఆదర్శంగా గిగ్ వర్కర్ల చట్టం. నిజంగా అండి, ఈ గిగ్ వర్కర్ల చట్టం తీసుకొస్తే మాత్రం దేశానికే కాదు, నిజంగా ప్రజలందరి మనసులో మీరు మిగిలిపోతారు. రేవంత్ రెడ్డి గారు ఈ చట్టం తీసుకురండి, చాలా ఇంపార్టెంట్ అయిన చట్టం ఇదైతే. హెచ్సిటీ పనులు ఎప్పుడు? సీఎం శంకుస్థాపన చేసి 4 నెలలు గడిచినా మొదలు కాని పనులు, కేబీఆర్ పార్క్ చుట్టూ పనులకు ఎలక్షన్ కోడ్ గ్రహణం, ఇంజనీరింగ్ కొరతతో జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ వింగ్లో స్తబ్దత, మార్కింగ్కే పరిమితమైన స్థల సేకరణ, టెక్నికల్ ఫైనాన్షియల్ కమిటీ ముందుకు వెళ్ళిన ప్రతిపాదనలు. నెక్స్ట్ ఏంటి, అది అడవి కాదు, రెవెన్యూ రికార్డుల్లోనూ ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఆ ప్రభుత్వ భూముల్లో వన్యప్రాణులు లేవు, 20 ఏళ్లలో చెట్లు మొలిచి అడవిలా మారింది, కోర్టు వివాదం కారణంగా అనివార్య పరిస్థితి, పర్యావరణ నిబంధనలు అతిక్రమించలేదు, మార్ఫింగ్, ఏఏ బేస్డ్ వీడియోలతో కన్ఫ్యూజన్, సెంట్రల్ వర్సిటీకి క్లియర్ ల్యాండ్ టైటిల్ ఇస్తాం, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన సర్కార్ అంట. ఇదో విషయం అవుతుంది గట్టిగా. కాంగ్రెస్లో విస్తరణం, కంచికి చేరని క్యాబినెట్ విస్తరణ కథ, నానాటికి తీసికట్టు, నేతలది ఎవరి దారి వారిదే, కాంగ్రెస్ మార్క్ విమర్శలతో పలుచనవుతున్న పార్టీ, అసహనంతో నోరు విప్పుతున్న రాజగోపాల్ ప్రేమ్ సాగర్. పథకాల ఫలాలు తెలిపేలాగా ప్రత్యేక వెబ్సైట్ అంట, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా డాష్బోర్డ్ ఫెసిలిటీ, జిల్లాల ప్రజావాణి ప్రోగ్రెస్ హైదరాబాదుకు అనుసంధానం, ప్రజావాణిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.